You can pinch me, baby. Cabbage, the ultimate non-veg show. ఓకే, మన లాస్ట్ క్యాబేజీలో లొల్లేసు బన్నీకి క్యాబేజ్ ఇసిరాడు. ఇప్పుడు అదే బన్నీ మన లొల్లేస్కి పెద్ద క్యాబేజ్ ఇసిరిపోతున్నాడో, ఎలా పట్టుకుంటాడో, ఎలా పర్ఫామ్ చేస్తాడో చూద్దాం. ఓకే లొల్లేష్. ఓకే లొల్లేష్, బన్నీకి క్యాబేజ్ లాస్ట్ ఎపిసోడ్ ఇసిరావు నువ్వు, మంచి క్యాబేజ్ని. ఇప్పుడు అదే బన్నీ నీ మీదకి పెద్ద క్యాబేజ్ ఇసిరాడు. మరి ఎలా ఎదుర్కొంటావు నువ్వు, ఈ క్యాబేజ్ ఎలా నిలుస్తావో? నేను పర్ఫార్మెన్స్ చేయడానికి రాలే అన్నయ్య, నా రియల్ స్టోరీ. నేనేం చెప్పను అన్నయ్య, పర్ఫార్మెన్స్ అయినాక వాడిని చూడమని చెప్పి. ఏంటదే? సౌమ్య. ఎనీవే దొరుకుతుందో దొరకదో చూద్దాం మనం. షూర్ అన్నయ్య. అయిటా? ఓకే, మరి ముందు అక్కడ మన బన్నీ ఏమన్నాడు చూద్దాం. బన్నీ చేస్తాడంటావా? నేనే ఇచ్చినా. ఆడి గర్ల్ ఫ్రెండ్ అంట, ఆ టీషర్ట్ మీద పేరు రాసుకుంటూ రియల్ లైఫ్లో ఏం చేస్తున్నా అదే చేస్తానన్న, అందుకే ఇచ్చినా. బన్నీ పర్ఫార్మెన్స్ అయినాక చూడు ప్లీజ్. నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను, తర్వాత నువ్వే చెప్పు ప్లీజ్. ఓకే, బన్నీ నిజంగా హట్ అవుతున్నాడు మనోడు. అరే ఈ ఏడుపు దగ్గరరా, నీ ఏడుపు సంకలో పెట్టుకొని ఇంట్లో ఏడు. ఎవరికి లేరురా గర్ల్ ఫ్రెండ్, నాకు లేదా? ఇగో నీ పక్కన నిలబడ్డావు కదా గీంకరన్న, ఇంతమంది ఉన్నారా గర్ల్ ఫ్రెండ్స్. ఏమనుకురు అన్న గురించి? రోజు మెయింటైన్ చేస్తారు అన్న. ఏం మాట్లాడనే చేతులు గట్టి తిట్టు మనోడిని, తిట్టు తిట్టు, మాటలు కావాలి. బన్నీ నువ్వు ఎక్కువ మాట్లాడకు, డాన్స్ తర్వాత చూడు అంతే. చెప్పా కదా సీరియస్, నా రియల్ స్టోరీ అని చెప్పి. ఆయన ఎంతకాలం మాట్లాడతావేంటి? అరే ఊకోర్రా బాయ్, నువ్వు పర్ఫార్మెన్స్ చూసిరా, నువ్వు ఊకో. అరే అరే నువ్వు పర్ఫార్మెన్స్ చూసిరా, డైతక్కులు ఆడు కాదాడా, అర్థమైందా? అనే వాటితో మాట్లాడవసరం అన్నయ్య. నాకు తెలుసు ఏంటో, నీకు తెలుసు, మాస్టర్స్ కూడా తెలుసు. చూపిస్తాను, నేనంటే నాకు చూపిస్తాను చూపిస్తాను. బన్నీ నువ్వు సైలెంట్గా ఉన్నావు, నువ్వు కూడా తిట్టావు కాబట్టి. అరే డ్యాన్స్ రాదు ఏం రాదు ఆడికి. అరే నువ్వు అరే ఏం చెప్పాలా దాని గురించి? చూసుకున్నాం క్యాబేజ్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఏంటైసు, మీ అమ్మ వాళ్ళు గుర్తుకొచ్చి ఏడుస్తున్నావా? కాదు, నా వల్లే నీకు ఇన్ని కష్టాలు. జన్మని దేలే మరు జన్మని కేలే, జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా. ప్రణయమా కుమలకే ప్రాణమా, అడుగు నీతోనే. కన్నుల బాధను కన్నుల నీరే తెలుపును, వలచిన హృదయము తెలుపదులే. గడ్డిలో పిచ్చిగా పూసిన పువ్వులే, ఎన్నడు దేవత పూజకు నోచవులే. మెరుపుల్లో తీగల మీద మైనా కడుతుందా గూడు, మన ప్రేమకు ఓటమి రానే రాదు. ప్రతి నదికి మలుపులు తథ్యం, బ్రతుకుల్లో బాధలు నిత్యం. ఎదగాయం మాన్పును కాలం, సిరివెన్నెల మాత్రం నమ్మి చిగురాకులు బ్రతుకవు కాదా. మిడుగురులే ఓడి కిరణం. నిజంగా అసలు ఎంత బాగా చేశాడంటే లోలేష్, నిజంగా నాకు ఏడుపు వస్తుంది మాస్టర్స్. నిజంగా క్యాబేజ్ ఇసిరేది కాదు, ఈరోజు కచీపులు అందరి ముఖాల మీద ఇసిరాడు మనోడు. అంత బాగా నిజంగా నాకు ఏడుపు వస్తుంది. లొల్లేష్ మాస్టర్స్, నిజంగా మన లొల్లేష్ని నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను.
అంత బాగా చేసాడు మన లోలేష్. నిజంగా నాకున్న గర్ల్ ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చేలా పర్ఫామ్ చేశాడు. ఇక్కడ ఉన్న అందరికి మన ఆడియన్స్ కూడా ఏడుపు వచ్చేలా చేశాడంటే ఒక్క లొల్లేష్ గా క్రెడిట్ అంతా. లొల్లేష్ నా వల్ల కావట్లేదు మాస్టర్స్, నేను చేయలేను ఈ షో, నేను చేయలేను. ఇంక ఇలాంటి పర్ఫార్మెన్స్ నేను చేసి నేను తట్టుకోలేకపోతున్నాను అసలు. ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేసే టాలెంటెడ్ ఫెలోస్ ని నా తమ్ముళ్ళు అని చెప్పుకుంటున్నాను ఎంతగా. లొల్లేష్ నాన్న, లొల్లేష్ లేవురా, చేసిన చాలు లేనన్న ఇప్పటికే. లొల్లేష్ అయ్యో లొల్లేష్ స్నానానికి వేడిలోతా అవి కాచే తమ్ముళ్ళు, అయ్యో తమ్ముళ్ళు. అన్నయ్య ఇలా జరుగుతలేదు అనుకోలేదన్నయ్య. లొల్లేష్ ఏం జరుగుతుందన్నయ్య? ఇలా జరుగుతుంది అనుకోలేదన్నయ్య. సౌమ్య వస్తుంది లేవురా. రండి రండి, అందరూ చూసి పెట్టండి, ఫేస్ లో అందరు కనిపించాలి. ఇప్పుడు ఆడమంటారా? ఏడు పెయిన్ మాస్టర్ లైట్ తీసుకోండి, వెళ్ళొచ్చు కానీ మనం లైట్ తీసుకోండి.